గొలుగొండ మండలం అమ్మపేట గ్రామంలో వెలిసిన శ్రీ స్వామి అయ్యప్ప ఆలయంలో కార్తీక వన మహోత్సవం ఈరోజు నిర్వహించారు. కార్తీక మాసం ఏకాదశి ద్వాదశి నాడు భక్తులందరికీ కూడా వనభోజనాలు ఏర్పాటు చేశారు. కొండపైన ఆలయ వ్యవస్థాపకులు బొల్లాప్రగడ నాగేశ్వరరావు సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం ద్వాదశి రోజు ఆలయంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో అయితే మాత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప ఆలయం భక్తులు అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. గ్రామానికి చెందిన గ్రామ ఆలయ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు గారు ఈ ఊర్లో ఈ ప్రాంతంలో తాండవ జలాశయం ఆనుకొని ఈ ప్రాంతంలో ఈ ఆలయం కట్టినట్లయితే భక్తులందరికీ బాగుంటుంది. 4 గ్రామాల ప్రజలు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే అయ్యప్ప భక్తులు 41 రోజు కూడా పూజలు చేసుకొని ఆంధ్ర శబరిమల వెళ్తున్నారు, లేదా ద్వారపూడి వెళ్తున్నారు. అయ్యప్ప కొండ ఏ విధంగా అయితే మకర జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారో ఇక్కడ ఈ గ్రామస్తులు అందరూ సహకారంతో అయితే కూడా ఆలయ పూజారి దివాకర్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ కూడా మకర జ్యోతి వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. మన దగ్గర ఈ గ్రామ సర్పంచ్ ఉన్నారు, దేవుడిని అడిగారు. ఆలయం అభివృద్ధి, ఆలయంలో ఏటేటి పూజలు జరుగుతాయి, ఇక 2 విషయాలు అడుగుతుంది. గ్రామ కొత్తమల్లంపేట గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి శ్రీ వల్లీదేవ వరసిద్ధి వినాయక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉమామల్లేశ్వర హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ స్వామి సన్నిధానంలో ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాస మహోత్సవాలు అనేటువంటిది చేయడం జరుగుతున్నది. అలాగే ఈ కార్తీక మాసంలో మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో, అలాగే కొత్తమల్లంపేట గ్రామాల ప్రజల సహకారంతో కార్తీక మాసము చేసినటువంటి మాతలందరూ కూడా ఈ యొక్క దేవాలయం దగ్గర కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత ద్వాదశి తిథిలో ఈ యొక్క వన భోజనాలు అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతున్నది. కావున అందరూ కూడా ఈ యొక్క గ్రామాన్ని, ఈ గుడిని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తూ ఈ 123 టీవీలోని మేము మాట్లాడడం జరిగింది. అలాగే మా గ్రామం అనేటువంటిది ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో ఎక్స్-ఎంపీటీసీ గారు, వాళ్ళ కుమార్తె, వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ సకుటుంబ సపరివార సమేతంగా ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో కార్తీక శుద్ధ తొలి ద్వాదశి తిథి పర్వదినంలో ఈ యొక్క 2 గ్రామాలకి కూడా వన సమారాధన పెట్టడం జరిగింది. గ్రామంలో 18 మెట్లున్న గుడి ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం జరిగింది కాబట్టి ప్రతి బుధవారం కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ప్రతి ఒక్కరు కార్తీక మాసంలో ఎంతో ఘనంగా మరి కార్తీక మాసంలో ఈ అన్నసమాధాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇక్కడ మరి ఈ ఆలయ స్థాపనకి ప్రధాన కారకులైనటువంటి బొల్లాప్రగడ నాగేశ్వర సిద్ధాంతి గారు, మరి ఆయన పేరు నిజంగా ఇక్కడ అయ్యప్ప స్వామివారు వెలిసారంటే మా సిద్ధాంతి గారు చాలా కష్టపడి ఆయన శ్రమతో ఈ ఆలయం కట్టించడం జరిగింది. అప్పుడు కూడా ఈ ఆలయం ఓపెనింగ్కి కూడా స్వాములందరూ కూడా ఒక వారం 10 రోజులు మాల వేసుకొని మరి ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాలంటే స్వామివారు అందరం కూడా మాలతోటే ఆ స్వామివారిని ప్రతిష్ఠించి, అలాగే భోగి మకర సంక్రాంతి రోజున జ్యోతి కార్యక్రమానికి కూడా ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మరి జరిపించుకోవడం.
కూర్చోదా సార్ अरे यार जवाब